వెల్కమ్ టు రాధాస్ ఇన్వెంటరీ. ఈరోజు రెసిపీ గుత్తు వంకాయ గ్రేవీ కర్రీ. ఇది చపాతీలో, ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుంది. వాళ్ళైనా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా వంకాయలను ఇలా 4 పక్కల కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. అలాగే కొంచెం చింతపండును నానబెట్టుకొని గ్రేవీ కోసం శనగ పలుకులు, జీడిపప్పు, కొబ్బరి ఇవి నానబెట్టుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలను వేసి ఇలా మూత పెట్టుకొని ఇలా మగ్గే వరకు మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ తీస్తూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని 2 టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసి ఇవి మగ్గటానికి కాసేపు మూత పెట్టుకొని ఇవి మగ్గాక ఫ్రై చేసుకున్న వంకాయలు వేసి తగినంత కారం, తగినంత సాల్టు, కొంచెం గరం మసాలా యాడ్ చేసి ఇలా కొంచెం కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసి ఉప్పు కారం పట్టేటట్టు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకొని అలాగే మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసి కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసి చిన్న టీ స్పూన్ పంచదార వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. చివరగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయినట్లే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.